పేరున్నవారు మరియు గొప్ప ధనవంతులు. అయితే సద్దుకైలు మతపరమైనటువంటి ఒక శాఖ కలిగినటువంటి వారు. మతపరమైనటువంటి రాజకీయ పార్టీ శాఖలలో ఒక శాఖలాగా ఉండేవారు. ఇప్పుడు కూడా మరి మతపరమైనటువంటి పార్టీలు చాలా ఉన్నాయి. అయితే ఈ సద్దుకైలు ఎక్కువగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రజలలో ఎక్కువగా మమేకమై తిరిగేవారు కాదు, ప్రత్యేకంగా ఉండేవాళ్ళు. ప్రజలకి సద్దుకైలు అంటే ఎంతో అభిమానం కలిగి ఉండేవాళ్ళు. ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలంటే సద్దుకైల భక్తిని గురించి చెప్తాను. ఇప్పుడు క్రిస్మస్ సీజన్కి సెమీ క్రిస్మస్లు అని చెప్పేసి, గ్రాండ్ క్రిస్మస్ అని చెప్పేసి ఈ ఫెస్టివల్కి ఏం చేస్తారంటే రాజకీయ నాయకులను, ఎమ్మెల్యేలను, మంత్రులను పిలుస్తూ ఉంటారు. పిలిచినప్పుడు ప్రజలలో వారు ప్రొద్దాకులు తిరుగుతారా? తిరగరు, అప్పుడప్పుడు కనిపిస్తారు. కాబట్టి వాళ్ళకున్న పార్టీ అభిమానాన్ని బట్టి ఆ గ్రామం కావచ్చు, లేకపోతే మండల పరిధిలో జరిగేటప్పుడు కావచ్చు, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా ఆ ఎమ్మెల్యేని వస్తున్నాడని చెప్పేసి కలవడానికి అభిమానంతో వస్తూ ఉంటారు. అలాంటి వారు సద్దుకైలు అన్నమాట. సద్దుకైలు ప్రజల్లో మమేకమై ఉండరు, కానీ అప్పుడప్పుడు ప్రజల్లో కనిపిస్తూ ఉంటారు రాజకీయ నాయకుల్లాగా. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సద్దుకైల గురించి మనం ఇంకా ఆలోచన చేస్తే, ఆ రోజు యూదులను పరిపాలిస్తున్న రోమా అధికారులతో మంచి సత్సంబంధం కలిగినటువంటి వారు సద్దుకైలు. అంతేకాకుండా వీరు ఏం చేశారంటే, సొలొమోను దేవాలయము తగలబెట్టించిన తర్వాత వారికి దేవాలయం లేకపోతే యూదులలో ఈ సద్దుకైలు ఏం చేశారంటే కొన్ని ప్రార్థన శిబిరాలలాగా ఏర్పాటు చేసి అక్కడ ప్రార్థన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ మతపరమైనటువంటి శాఖలను వీరు తీసుకొచ్చారు. అసలు మతాలు, క్రైస్తవ మతంలో మీది ఈ సంస్థ, మాది ఆ సంస్థ, ఇలాంటివి ఎందుకు వచ్చినాయి అంటే వీళ్ళ ద్వారానే ప్రారంభమైందన్నమాట. అర్థమవుతుందండి? క్రీస్తుకు పూర్వం 167వ సంవత్సరములో ఒక మతతత్వ పార్టీగా ఈ సద్దుకైలు ఉద్భవించారు. ఆ సమయంలో ఆ మక్కాబీయులు అనేటువంటి వారు, ప్రియ దేవుని బిడ్డలారా, యూదులను, రోమా ప్రభుత్వమును వ్యతిరేకంగా తిరిగి కొంతకాలం పరిపాలన చేశారు మక్కాబీయులు. ఆ సమయంలో వీరు సద్దుకైలు తెగగా ఉద్భవించారు, తమను తాము చాటించుకున్నారన్నమాట మతతత్వ పార్టీగా. అయితే గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, బైబిల్లో ఎక్కువగా సద్దుకైలు, పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు అని ఎక్కువగా ఈ మత్తయి సువార్త మొదలుకొని యోహాను సువార్త వరకు వీరి గురించే రాయబడి ఉంటుంది. కాబట్టి వీరికి సందర్భం వచ్చినప్పుడల్లా వీరెవరు అనేటువంటిది, వీరు ఎలాగొచ్చారనేటువంటిది మనం తెలుసుకోవాలి. అయితే రెండవ మందిరము కట్టించిన తర్వాత, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెండవ మందిర నిర్మాణం తర్వాత ఇశ్రాయేలీలు ఒక సుప్రీంకోర్టు లాగా ఒక తీర్మానం చేసుకున్నారు. కొద్ది కాలం తర్వాత ఆ సుప్రీంకోర్టులో 70 మంది ఉంటారు. ఆ 70 మందిని ఏమన్నారంటే సన్హెడ్రియన్ సభ అన్నారు. ఏమన్నారు? సన్హెడ్రియన్ సభ. ఇజ్రాయేలీలు సన్హెడ్రియన్ సభ అనేటువంటిది ఒక 70 మంది ప్రముఖులతో ఏర్పాటు చేసుకున్నారు. ఈ సన్హెడ్రియన్ సభలో ఏది తీర్మానం చేస్తే అది, మన భారతదేశంలో పార్లమెంట్లో ఏ బిల్లును ప్రవేశపెడితే ఆ బిల్లు ఎలాగ ఆమోదమవుతుందో ఆ విధంగా. అయితే ఎందుకు ఈ వివరాలన్నీ మీకు చెప్తున్నానంటే, ప్రియులారా, ఈ సద్దుకైలుకి చాలా ప్రాముఖ్యత ఉంది. యెరూషలేము దేవాలయాన్ని వీరు ఎక్కువగా ఆధారం చేసుకొని, యెరూషలేము దేవాలయాన్ని వీరు స్వాధీనంలో ఉంచుకొని వీరి యొక్క పెత్తనాన్ని సాగించేటువంటి వారు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సద్దుకైల గురించి ప్రభువారు
చాలా చోట్ల ప్రస్తావించారు. ఒకసారి వాక్య భాగాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ సద్దుకైల గురించి ఏం చెప్పాడంటే ప్రభువారు మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త, అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులను సద్దుకైలు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. చూడండి, సద్దుకైలు అను వారి పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడుడి. ఎందుకంటే వీరు పులిపిండి లాంటి వారు. ఎవరు? పరిసయ్యులు, సద్దుకైలు. సద్దుకైలు అనేటువంటి వాళ్ళు యెరూషలేము దేవాలయము వారి ఆధీనంలో ఉంచుకొని వారి విధానాన్ని, పరిపాలన విధానాన్ని కొనసాగిస్తే, పరిసయ్యులు అనేటువంటి వాళ్ళు ప్రియ దేవుని బిడ్డలారా సమాజ మందిరాల మీద అధికారులుగా ఉండేవాళ్ళు. అర్థమవుతుందా? ఈ సద్దుకైలలో ఎక్కువగా యాజకులు ఉండేవాళ్ళు. ప్రధాన యాజకుడు అంటారు చూసారా? ఈ ప్రధాన యాజకుడు అనేవాడు సద్దుకైల తెగకు చెందినవాడే. యెరూషలేము దేవాలయములో యాజకులు, లేవీలు వీళ్ళందరూ ఉంటారు. అయితే ఎక్కువగా సద్దుకైలు ఎక్కువ ఉండేవారు, పరిసయ్యులు తక్కువగా ఉండేవారు. అర్థమవుతుందా? వీళ్ళిద్దరికి పడదు. ఎందుకంటే పరిసయ్యులేమో పునరుద్ధానం ఉందని నమ్ముతారు, సద్దుకైలేమో పునరుద్ధానం లేదని నమ్ముతారు. ఈ ఒక్క విషయంలో వీరికి తేడా వస్తుంది అన్నమాట. ఈ విషయంలో ఒకరినొకరు బాగా వాదించుకుంటూ ఉంటారు. అయితే ఈ సన్హెద్రిన్ సభలో ఎక్కువగా ప్రాధాన్యత పరిసయ్యులున్నా సద్దుకైలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు. ఆ ప్రాముఖ్యమైనటువంటి సీట్లలో, అధికారంలో సద్దుకైలు ఎక్కువ ఉండేవాళ్ళు. అంటే చూడండి, సద్దుకైల యొక్క ఆ విధానం ఏంటంటే, ఆ యూదా ప్రాంతంలో వారు ధనవంతులు, మతతత్వపు శాఖ కలిగిన శాఖలు స్థాపించిన వారు. అంటే మతంలో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసి వారి సందర్భానుసారంగా ఎక్కడ ఏ విధంగా ప్రజలను రెచ్చగొట్టాలో ఆ విధంగా చేసేవారు కదా. యేసు ప్రభువుని పట్టుకునేటప్పుడు, ప్రభువుని పట్టుకొని పిలాతుని వద్దకు తీసుకొని వచ్చినప్పుడు యాజకులు వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? ప్రజలను రెచ్చగొట్టించారు. అర్థమవుతుందా? సద్దుకైలలో యాజకుడు, ప్రధాన యాజకుడు ఉండేవాడు అన్నమాట. కాబట్టి వారి మాట ఎక్కువగా చెల్లేది అధికారుల ముందు కూడా. ఎందుకంటే ప్రభుత్వానికి లోబడి చక్కగా వారు పనులు చేయించుకునే వాళ్ళు, మంచి సత్సంబంధాలు కలిగి వారికి ఇష్టమైన పనులు చేసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టే స్వభావం గలవారు. అయితే ఇప్పుడు ప్రభువుని పరిసయ్యులు ఏం చేయలేకపోయారు. గత రాత్రి చెప్పుకున్నాం మనం. పరిసయ్యులు ఇరికించాలని కైసరుకు పన్ను కట్టుట వాస్తవమా కాదా అనేటువంటి మాటతో ఆయన్ని ఇబ్బంది పెట్టాలని పరిసయ్యులు వస్తే పరిసయ్యులు ఓడిపోయారు అక్కడ ప్రభు యొక్క జ్ఞానానికి. అవునా? ప్రభు చెప్పిన సమాధానం. కాబట్టి ఇప్పుడు సద్దుకైలు వచ్చారు. ఎందుకు? పరిసయ్యుల కంటే మేము గొప్పవాళ్ళం అనిపించుకోవాలి. మీ పొద్దాకులు మీరు మోషే ధర్మశాస్త్రాన్ని పట్టుకొని సమాజ మందిరాల్లో మేము ఇలాంటి వారం, అలాంటి వారం, జ్ఞానం గలవారు అని చెప్పుకుంటారు. ప్రభువుని మీరు శోధించి ఆయన నిరకాటంలో పడేలేకపోయారు. మేం చూడు ఎలా చేస్తాము అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే పునరుద్ధానాన్ని తీసుకొచ్చారు. పునరుద్ధానపు మాటను తీసుకొచ్చి ఏమన్నారంటే వాళ్ళు, పయా మరి బోధకుడా, మరి మోషే గారు చెప్పినట్లుగా. ఎందుకంటే ఈ సద్దుకైలు ఎక్కువగా మోషే గారు రాసిన పంచగ్రంథములు అంటే ఎన్ని? 5 గ్రంథాలు. ఆది కాండము మొదలుకొని ద్వితీయోపదేశ కాండము వరకు రాసినటువంటి 5 ఖండాలను పంచకాండములు అంటారు. మోషే గారు రాశారు. అయితే సద్దుకైల్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మోషే గారు రాసినటువంటి ఈ పంచకాండములో ఈ ప్రతులను, అంటే తోరా అనేటువంటి వారు, తోరా ప్రతులను జాగ్రత్తగా భద్రపరిచేవాళ్ళు అంట. వీళ్ళు చేసే ఒక మంచి పని ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే వీళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని ఎక్కువగా అనుసరిస్తారు. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి వీరేం చేస్తున్నారంటే, చూడండి, మనం చదువుకున్నటువంటి ఆ యొక్క 23-24 వచనాలలో పునరుద్ధానం లేదని చెప్పాడు సద్దుకైలు. ఆ దినమున ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగు చేయవాలని మోషే చెప్పాడు కదా. అయితే ఇక్కడ మరి ఒక సహోదరుడు కాదు, ఒక ఆమెని 7 చేసుకున్నారు, వారు చనిపోయారు.
అయితే పునరుద్ధానమందు, నువ్వు పునరుద్ధానం ఉందంటున్నావు కదా, అంటే అప్పుడు తిరిగి లేస్తారు కదా, అప్పుడు 7గురిలో ఈమె ఎవరికి భార్య అయ్యిద్ది అని మోషే చెప్పినటువంటి ధర్మశాస్త్రంలోని కొన్ని విషయాలను ప్రభు ముందు తీసుకొని వచ్చారు. అప్పుడు ప్రభువారు ఏమన్నాడంటే 29వ వచనములో, అందుకు యేసువారు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉంటారు. దేవునికి స్తోత్ర. పునరుద్ధానమందు పెండ్లి చేసుకోరు, పెండ్లికి ఇవ్వబడరు. ఎలాగుంటారంట అందరూ? పరలోకమందున్న దేవుని దూతల వలె ఉంటారు అని చెప్పాడు. అంటే వాస్తవానికి ఈ రోజున చాలా బోధలు బయలుదేరాయి, సద్దుకయ్యుల లాంటి బోధలు. వీరు సాతాను బోధను అనుసరిస్తారు, దేవుని యొక్క మార్గములను అనుసరించకుండా వక్ర మార్గంలో ప్రజలను నడిపించే బోధలు చేసేటువంటి వాడు. ఈ రోజుల్లో కూడా ధనాశను చూపించి, గమనించండి, ధనాశను చూపించి కొంతమంది, నేను చూశాను గడిచిన సంవత్సరాల్లో కొంతమంది సేవకులకు ధనాపేక్షను చూపించి, మీరు తీసుకున్నటువంటి బాప్తిసం కాదు, యేసునామము మాత్రమే బాప్తిసం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనం బాప్తిసం ఇస్తాం, అది కాదు యేసునామము మాత్రమే బాప్తిసం అని కొంతమంది సేవకుల్ని కెనడా అలాంటి దేశాలకు తమ సొంత ఖర్చులతో తీసుకొని వెళ్ళి వారికి మీసాలు గడ్డాలు లేకుండా, వెంట్రుకలు కూడా ఎక్కువగా కనిపించకుండా వాటిని గొరిగించి వారికి ఏం చేశారంటే కొంతమంది అక్కడ బాప్తిసాలు ఇచ్చారు. మా సహవాసంలో ఈ విధంగా నడిస్తే మీకు నెల సహాయం ఇస్తామని మన భాషలో చెప్పుకోవాలంటే ఫారినర్స్ అంటారు కదా, కొంత సమూహం ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి సేవకుల మీద ఇలాంటి వాటిని రుద్దారన్నమాట. అర్థమవుతుందా? అయితే కొంతమంది అలాగే పాలు పంపులు పొందారు. మన పరిసర ప్రాంతాల్లో కూడా బాప్తీసం తీసుకుంటే 500, బాప్తీసం తీసుకుంటే 200 అని చెప్పేసి వారికి ధనాశని చూపించి బాప్తీసాలు ఇచ్చినటువంటి గనులు కూడా లేకపోలేదు మన ప్రాంతాల్లో కూడా. అంటే ఈ సద్దుకయ్యుల లాంటి వక్ర బోధన బోధించేటువంటి వారు ఉన్నారు. వారి ధనాపేక్ష గలవారు. వారు అనుకున్న సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ధనమును అర్జించాలని చేసేటువంటి వారు. బాగా వినండి, మన దగ్గరకు కూడా యెహోవా సాక్షులనే వారు ఇంటింటికి వచ్చారు. వారు కూడా ఏం చెబుతారంటే యేసు ప్రభు దేవుడు కాదని లేఖనాలు ఎత్తి మాట్లాడుతూ ఉంటారు. రానియొద్దు అలాంటి వారిని. అర్థమవుతుందండి? ఈ రోజున చాలా మంది చాలా రకాల బోధలు తయారైపోయి, అబద్ధ బోధలు. అందుకే ఇక్కడ యేసు ప్రభువారు మనం చదువుకున్న మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనములో పరిసయ్యులు సద్దుకయ్యులు అనేటువంటి పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడండి. ఎందుకన్నాడో తెలుసా? పులిసిన పిండి అనేటువంటిది ప్రియులారా, ఆ పిండి పులిసేటప్పుడు తనతో ఉన్న పిండిని అంతటిని కూడా పులిపింపజేస్తుంది. అవునా కాదా? ఉబ్బిద్ది ఆ పిండి. అంటే అర్థం ఏంటంటే పులిసిన పిండి దేనికి సాదృశ్యం అంటే పాపానికి, చెడుకి, అబద్ధ బోధలకు సాదృశ్యం అన్నమాట. వారు ఏం చేస్తారంటే వారి చుట్టూ ఉన్న వారిని కూడా తమ బోధలతో, తమ మాయ మాటలతో, గారడీలతో ఏం చేస్తారంటే ప్రజలను అబద్ధ బోధల వైపు నడిపిస్తారు. ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కువైపోయిన దైవ సేవకులు ఒకరినొకరు విమర్శించుకోవటం. యేసు నామములో ఒకరంటే యేసు దేవుడు కాదని ఒకరు పనికి మాలిన విధంగా ఏదన్నా ఉంటే ఎదురుపడండి, ఏ బోధకుని దగ్గరికన్నా ప్రేమతో వెళ్ళి మాట్లాడండి, వారిని కలవండి, వారితో మాట్లాడండి. కానీ ఇక ఆ సోషల్ మీడియాలోకి ఎక్కి అన్యులకి మనల్ని చూసి ఎగతాళి చేసే పరిస్థితులు కల్పించకూడదని ఈ సమయంలో నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఈ సద్దుకయ్యులు లాంటి వారు ఎలాంటి వారంటే తాము పులియటమే కాదంటే తాము దేవునికి అవిధేయులుగా ఉండటమే కాదు, కానీ తమ చుట్టూతో ఉన్న వారిని కూడా అవిధేయులుగా మారుస్తారు. కాబట్టి వారిని ఏమన్నాడంటే పరిసయ్యులు సద్దుకయ్యులు పులిసిన పిండి లాంటి వారు, వారి గురించి మీరు జాగ్రత్త పడండి అని చెప్పాడు.
ఇంకా సద్దుకైల గురించి చెప్పాడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో బాప్తిస్మమిచ్చి యోహాను అంటాడు కదా, సద్దుకైలను పరిసయ్యులను చూసి సర్ప సంతానమా మారు మనసు పొందుటకు చదవండి మాట. పరిసయ్యులలోను సద్దుకైలలోను అనేక మంది బాప్తిస్మం తీసుకొనడానికి నిలబడుట చూసి సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడా అంటాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. అంటే వారిలో వక్రమైన బోధలు ఉన్నాయి. సర్ప సంతానం అంటే సాతానికి సాదృశ్యం, సాతానుడి బోధనలు అనుసరించేవాడు. వారు పునరుద్ధానం లేదంటారు, రక్షకుడు పుట్టలేదంటాడు, రక్షకుడు వారి మధ్యలో ఉన్నా కూడా రక్షకుడిని గుర్తించని వారు అపవాది సంబంధులు. అర్థమవుతుందండి? ప్రభువారు మన మధ్యలో ఉన్నారు, తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఆ దినాల్లో ప్రభువారు వారి మధ్యలో ఉన్నాడు. వారికి తెలియని అనేక సంగతులను తెలియపరిస్తే వారు లోబడక ఏం చేశారంటే ప్రభువుని అవమానించారు, ప్రభువుని అవమానపరిచారు, దుఃఖపరిచారు. అయితే ప్రభు మనకు నేర్పేటువంటి పాఠం ఏమిటంటే ఈ రోజును కూడా ప్రభువారు తన రక్షణను గురించి తెలియపరుస్తున్నాడు. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేసి అందరూ క్రిస్మస్ క్రిస్మస్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే రక్షకుడిని గుర్తించని నీవు క్రిస్మస్ చేసుకోవడానికి యోగ్యుడు కాదు. వాస్తవంగా అర్థమవుతుందండి? రక్షకుడిని గుర్తించని నీవు, యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించని నీవు క్రిస్మస్ చేసుకోవడానికి యోగ్యుడివేనా? అర్హత నీకుందా? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారంటారు చూసారా? అందరు చేసుకున్నారు కాబట్టి మనం చేసుకుందాం. మారు మనసు పొందిన వాడికి రైట్ ఎక్కడిది, చేసుకునే హక్కు ఎక్కడిది? అంటే నువ్వు ఎవరివి? ఏ విధంగా సద్దుకైలు పునరుద్ధానాన్ని విశ్వసించలేదో, ఏ విధంగా పరిసయ్యులు ప్రభు యొక్క బోధలను అంగీకరించలేదో నువ్వు కూడా అంగీకరించినట్టేగా. అంటే నీలో కూడా అలాంటి పులిసిన పిండి ఉందనే కదా. నీలో కూడా ఆ చెడు, ఆ పాపము, దేవునికి అవిధేయకరమైన దాన్ని తీసేసుకోలేని ఆ స్వభావం నీలో ఉంది కాబట్టే నువ్వు మారు మనసు పొందట్లా, బాప్తిస్మం తీసుకోవట్లా, యేసు ప్రభు నా సొంత రక్షకుడని అంగీకరించలేకపోతున్నావు. నువ్వు అంగీకరించే వ్యక్తి అయితే నీలో దాగి ఉన్న ఆ పులిపిండిని ఏం చేయాలి? తీసేసుకోవాలి. ఏంటి ఆ పులిపిండి? అమ్మా, దేవుణ్ణి అంగీకరించలేని స్వభావం, మారు మనసు పొందని స్వభావం, పశ్చాత్తాపం లేని హృదయం. అర్థమవుతుందా? దేవునికి విరోధంగా జీవించేటువంటి జీవితం పులిపిండికి సాదృశ్యం. ఇది సద్దుకైలలో ఉంది, పరిసయ్యులలో ఉంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని మనం ఎప్పటికప్పుడు నిజమైన క్రిస్మస్ అంటే దేవునికి విధేయత చూపించడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి ఘనపరచాలి. మనం ఇంకా ఆలోచన చేస్తే చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు. చదవమ్మా. అవును. అందుకు ఆయన, మీరైతే మీరు ఎవరని చెప్పుకొనుచున్నారనెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయము ఈ 14వ వచనానికి ముందుగా ఉన్నటువంటి మాట, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే మొదటి వచనాన్ని మనం చూడాలి. మొదటి నుండి 4 వచనాలు, అది నేను 14 వచనం అని చెప్పాను. ఈ మొదటి నుండి 4 వచనాలు చూస్తే పరిసయ్యులు సద్దుకైలు వచ్చి ఆయనను శోధించడానికి ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడిగారంట. అయితే ఆయన ఏమన్నాడంటే, సాయంకాలమును మీరు ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురు కదా. మీరు ఆకాశము వైఖరిని వివేచించి ఎరుగుదురు గాని
ఈ కాలము సూచనలను వివేచింపలేదు. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక్రియను అడుగుచున్నారు. చూడండి, ఎవరంట వీరు? వ్యభిచారులైన చెడ్డ తరము వారు. ఎవరిని గురించి చెప్తున్నాడు? సద్దుకైలు, పరిసయ్యులు. ఎలాంటి వారంట? వ్యభిచారులైన చెడ్డ తరము వారు. అంటే దేవునికి అవిధేయులుగా ఉన్నటువంటి వీరిని ప్రభువు ఏమని చెప్పాడంటే, వీరు చెడ్డ తరము వారు, వ్యభిచారులైన చెడ్డ తరము వారు. చాలా మంది ఈ రోజుల్లో మారు మనసు పొందమంటే, దేవుడు మాకు ఏదైనా అద్భుతం చేయాలండి, ఏదైనా గొప్ప కార్యం చేయాలండి, దేవుని మేము అప్పుడు నమ్ముతామండి అంటూ ఉంటారు. దేవుడు ఎన్నో కార్యాలను చేస్తూనే ఉన్నాడు, దేవునికి స్తోత్రం. కానీ వీళ్ళు ఏమంటారు? ఇంకా మాకు కార్యాలు జరగాలి. సద్దుకైలు, పరిసయ్యులు ఎప్పుడు కూడా ప్రభువు మీద నిఘా ఉంచేవారు. ఆయన ఎలాంటి అద్భుతాలు చేశాడో తెలుసు కదా. పరుపు మీద పడుకొని ఉన్న పక్షవాయువు కలిగిన వాడిని విశ్రాంతి దినమున లేపకూడదని వాదన పెట్టుకున్నారు, కానీ ఆయన లేపాడు, దేవునికి స్తోత్రం. స్వస్థపరిచాడా లేదా? అవునా? ఇలాంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎన్నో చూశారు వాళ్ళు. చూసి కూడా ఇక్కడ ఏమంటున్నారు? మాకు సూచక క్రియను చూపించమని అడుగుతున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు ఉన్నారు. దేవుడు ఎంతగానో కాపాడుకుంటూ వస్తున్నాడు. ప్రతిరోజు మనం బ్రతుకుతున్నామంటే దేవుని కృప, దేవునికి స్తోత్రం. ఆరోగ్యం కలిగి ఉంటున్నామంటే దేవుని కృప, దేవుని దయ మాత్రమే. ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే దేవుని వల్లనే. ఒకవేళ మనలో ఈ రోజున మనం చూస్తే మాట్లాడుతూ తమ ప్రాణాలను విడిచేవారిని చూస్తున్నాం. ఏ క్షణంలో ఏ విధంగా మనము చనిపోతామో తెలియదు. కానీ బ్రతుకున్నామంటే దేవుని దయే. ఇంకేం సూచక క్రియ కావాలి మనకి? ఇంకేం అద్భుతం కావాలి? అవునా? ఇక్కడ వీరు ఎన్ని అద్భుతాలు చూసినా, ఇన్ని సూచక క్రియలు చూసినా, ఈ సద్దుకైలు, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు విషయంలో పునరుద్ధానము లేదు అని నమ్ముతారు. పునరుద్ధానం ఉందా లేదా? ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచాడా లేదా? అవునా? చనిపోయిన ప్రతి ఒక్కరికి పునరుద్ధానం ఉంది. అన్యులైనటువంటి వారు పునరుద్ధానాన్ని నమ్మరు. ఏమంటారంటే, మా పితరులు కాకుల రూపంలో కావచ్చు, పిల్లుల రూపంలో కావచ్చు తిరుగుతూ ఉంటారు అని చెప్తారు. ఒక ఆయన అడిగాడంటమ్మా, చాలా చక్కగా పని చేసుకున్నావు, చాలా బాగున్నావు, చక్కగా ఆతిథ్యం ఇస్తున్నావు, వంటగదిలోకి వెళ్తే ఇంట్లో తిరిగితే ఆడుంటే ఆడ ఈ పిల్లి ఏందమ్మా ఈ విధంగా నిన్ను ఎంట పెట్టుకొని తిరుగుతుందంటే ఉందంట, ఈ పిల్లి మా అత్తగారండి, పిల్లై పుట్టిందండి ఇప్పుడు అని చెప్పిందంట. అర్థమవుతుందా? పిండం పెడతా ఉంటారు కాకులకి. ఎందుకో తెలుసా? మా పితరులు చనిపోయి మా పితరులు కాకుల రూపంలో వచ్చి పిండాన్ని తింటారు అని అన్యుల యొక్క నమ్మకం, వారి యొక్క మూఢనమ్మకం అది. వాస్తవంగా పునరుద్ధానం లేదనే వాళ్లే కదా వీళ్ళంతా. ప్రభు పునరుద్ధానాన్ని నమ్మని వారే కదా. పునరుద్ధానాన్ని నమ్మేవారు ఏం చేస్తారు? క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే, మరణం తర్వాత జీవం ఉంది. దేవునికి స్తోత్రం. దాని కొరకే అనేక మంది భక్తులు తమ జీవితాలను త్యాగం చేశారు. మనం కూడా అటువైపే చూస్తూ ముందుకు కొనసాగుతున్నాం. ఇది ప్రభువారు మనకు చూపించిన పరలోకపు మార్గం. దేవునికి స్తోత్రం. మరణం తర్వాత నిత్య జీవం ఉన్నది. సద్దుకైల్లాగా, పరిసయ్యుల్లాగా మనం బ్రతకూడదని పులిసిన పిండి లాంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. అర్థమవుతుందమ్మా? నీకెవరైనా వక్ర బోధలు చెప్తా ఉంటే ఆ బోధలు వినకూడదు. యేసు ప్రభువుని మించిన బోధ మరొకటి లేదు. యేసు ప్రభు మన పాపముల నిమిత్తం మరణించాడు, తిరిగి లేచాడు, త్వరగా రాబోతున్నాడు. నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. యేసు ప్రభు వారు మనకు నేర్పిన బోధ ఇది. ఆయన మార్గంలో మనం నడవాలి. వేరే వారు వచ్చి ఎన్ని మార్గాలు చూపించినా, ఎన్ని అద్భుతాలు చేస్తూ భక్తి జీవితం వైపు మనల్ని మళ్లించాలని చూసినా నమ్మొద్దు. చాలా మంది స్వస్థతలని, అద్భుతాలని, ఆశ్చర్యకార్యాలని ప్రభు మార్గాన్ని వదిలిపెట్టి పక్కకు పోతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సద్దుకైలు, పరిసయ్యులు చేసినటువంటి ఆ పని చాలా భయంకరమైనటువంటి పని. ఏంటంటే, భక్తి కలిగిన వారిని చెడు బోధల వైపు త్రిప్పేవారు వీళ్ళు.
అపోస్తుల కార్యముల గ్రంథము చివరిగా నేను ముగిస్తాను. 23వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 23వ అధ్యాయం 7వ వచనం చదవండమ్మా. పరిసయ్యులకును సద్దుకయ్యులకును కలహము పుట్టిందంట. దేనికో తెలుసా? అపోస్తులైన పౌలు గారు పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఉంటే సద్దుకయ్యులు పునరుద్ధానం గురించి నమ్మల. ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై లేచాడని చెప్తూ ఉంటే సద్దుకయ్యులు పునరుద్ధానం లేదని నమ్ముతారుగా. ఇప్పుడు పరిసయ్యులు పునరుద్ధానం ఉంది, పౌలు మావాడు అని చెప్పేసి పౌల్ని వాళ్ళ పార్టీలో వాళ్ళ తెగలో చేర్చుకున్నారు. నువ్వు కూడా పరిసయ్యుడివే నాయనా అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ సద్దుకయ్యులకు ఉన్నటువంటి భయంకరమైనటువంటి పిచ్చి ఏంటంటే మతపరమైనటువంటి రాజకీయ పిచ్చి. మతాన్ని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందేటువంటి వారు, మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మధ్యలో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసేవారు వీరు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే ప్రియులారా, ఈ సద్దుకయ్యులు పునరుద్ధానము నమ్మరు. ఎంతమంది నమ్మకుండా ఉంటున్నారు? పునరుద్ధానం ఉందా లేదా? ఉందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారు జన్మించింది ఎంత వాస్తవమో ఆయన మరణించి తిరిగి లేచింది కూడా అంతే వాస్తవం. ఆయన అన్నాడు కదా, ఆయన పునరుద్ధానుడైనటువంటి యేసు. ఆయన అర్థమవుతుందా? ఆయన నమ్మిన వారు కూడా పునరుద్ధానములో ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సద్దుకయ్యుల లాంటి పులిపిండి గలవారముగా మనము ఉండకూడదు. అపవిత్రమైనటువంటి బోధల వైపు, ఆశలు చూపించి నడిపించే బోధల వైపు, బాప్తిసాలకు కూడా ఆశలు చూపించి బాప్తిసాలు ఇచ్చేవాళ్ళు. అర్థమవుతుందా? సంఘాలలో ఆశలు చూపించి సంఘంలో చేర్చుకునేటువంటి వారు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? మన ప్రాంతాల్లో కూడా జరిగినాయి ఇలాంటివి. మా సంఘంలోకి వస్తేనే మీకు ఇది చేస్తాం అది చేస్తామని. ఇలాంటివి కాదు. మనకి ఏది ఎవరు చేసినా చేయకపోయినా యేసు ప్రభు గొప్ప దేవుడని మనము విశ్వసించి దేవుని వైపు మనము నడవాలి. అందుకే అపోస్తులైన పౌలు తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో చెప్తాడు కదా, 9 నుండి మనం చదువుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు దేవుడు మనల్ని నియమించును గాని ఉగ్రత పాలొకటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి చూడండి ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథము 4వ తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరంట? నిద్రించినటువంటి అక్కడ రాయబడినటువంటి మాట మరలా చూడండి, చదవండి ఆ మాట. మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనడానికి ఆకాశ మండలమునకు. ఒకవేళ ప్రభువారు ఇప్పుడే వచ్చాడు అనుకుందాం, మొదట ఎవరు లెగిస్తారంట? చనిపోయిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచి చనిపోయిన మృతులు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులమై ఉండు మనము
వారు మనము కలిసి రహస్య రాకడ అంటారు దీన్ని. ఈ రహస్య రాకడలు ఎక్కడ కలుసుకుంటారు? మధ్యాకాశములో ఆయనను కలుసుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ రోజున బోధలు భయంకరంగా తయారయ్యాయి. ప్రభు పేరటనే అనేక బోధలు తయారయ్యాయి, విశ్వాసులను భ్రష్టులుగా చేస్తూ, విశ్వాసులను అయోమయంలో పడవేస్తూ అనేక బోధలు బయలుదేరాయి. కాబట్టి మనము వాస్తవం ఏంటో బైబిల్ మనకు సమాధానం ఇస్తుంది. కాబట్టి వాస్తవాన్ని తెలుసుకొని సద్దుకయ్యులు, పరిసయ్యులు లాంటి వారి బోధన గురించి, వారి మార్గములను గురించి జాగ్రత్త పడదాం. నీటి బాప్తిస్మమును వ్యతిరేకించే బోధలు ఉన్నాయి. అర్థమవుతుందండి? నీటి బాప్తిస్మం లేనిదే ఎవడికి పరలోకానికి మార్గం లేదు. ఉందంటారా? లేదు. కాబట్టే ప్రభువారు మాదిరిగా ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా. అవునా కాదా? నీతి యావత్తు ఇలాగున జరగవలసి ఉన్నది కాబట్టి ఇప్పటికిలాగా కానిమ్ము అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీటి బాప్తిస్మాన్ని తీసుకోకుండా వారికి నచ్చినటువంటి దాన్ని ఫాలో అవుతూ మనం కూడా పరలోకానికి వెళతామని బోధ చేస్తూ అనేకులను నమ్మించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాంటి బోధలకు మనం దూరంగా ఉందాం. ప్రభు యొక్క మార్గం ఏంటో పరీక్షించి, పరిశోధించి, ప్రార్థనాపూర్వకంగా తెలుసుకుంటూ ముందుకు కొనసాగుదాం.